దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామం పేరిట అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఉదయకాలపు వాక్య భాగంలో ధ్యానంగా ప్రతి గ్రంథం నుంచి కొంతమంది వ్యక్తుల ద్వారా సంఘటనల ద్వారా మనం పాఠాలు నేర్చుకుంటా ఉన్నాం. ఈరోజు యెహోషువ గ్రంథం నుంచి మనిషి యొక్క పాపం ద్వారా అపజయాన్ని పొందుకుంటాడు అనే సత్యాన్ని మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మోషే తర్వాత యెహోషువ సమర్థవంతంగా ఇశ్రాయేలు ప్రజలను ముందుకు నడిపిస్తా ఉన్నాడు. యోర్దాను అడ్డం వచ్చింది. యోర్దాను ఏకరాశిగా నిలబడి ఆరణ్యాల మీద ముందుకు నడిపించుకుంటూ పోయారు. మరి ఎరుకో మీద దేవుడు గొప్ప విజయాన్ని ఇచ్చాడు. యెహోషువ నాయకత్వంలో స్తుతుల ద్వారానే దేవుడు ఆ ఎరుకో మీద గొప్ప విజయాన్ని ఇచ్చాడు. దేవుడు ఎరుకో విజయం తర్వాత ఎరుకోని శపించి ఇక్కడ ఏ వస్తువుని మీరు తాకకూడదని చెప్పి వాళ్ళు ముందు కొనసాగించబడతా ఉన్నారు. తర్వాత హాయి అనే పట్టణం మీద వారు యుద్ధం చేయడానికి వెళ్ళడం జరిగింది. ఈ సంఘటన మనం చదువుకున్నాం. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 4వ వచనం. కాబట్టి జనులలో ఇంచుమించు 3000 మంది అక్కడికి వెళ్ళిరి గాని వారు హాయి వారి ఎదుట నిలవలేక పారిపోయి, అప్పుడు హాయి వారిలో 36 మనుషులను హతము చేసిరి. మరియు తమ గవని వద్ద నుండి షేబారీము వరకు వారిని తరిమి మోరాదులో వారిని హతము చేసిరి. కాబట్టి జనులు గుండెలు కరిగి నీరైపోయాను. దేవుని స్తోత్రం కలుగును గాక. సందర్భం చూసినట్లయితే హాయి మీద యుద్ధానికి వెళ్తే హాయి మీద ఘోరంగా ఓడిపోయారు. 36 మంది హతమయ్యారు. ఈ సంఘటన చూసి ఇశ్రాయేల్ అంతా కూడా గుండె నీరైపోయిందంట. మరి యెహోషువ మరి మోకరించి బట్టలు చించుకొని బూడిద రాసుకొని ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఇక్కడ దేవుణ్ణే ప్రశ్నిస్తా ఉన్నాడు. 7, 8, 9 వచనాల్లో 7వ అధ్యాయంలో చూస్తే మరి నువ్వెందుకు దాటించితివి నన్ను అంటున్నాడు. యోర్దాను ఎందుకు దాటించావు? ఎర్ర సముద్రం నుండి పాయలు ఎందుకు తీసావు? మోషేకు తోడైనట్టు నాకు తోడై అంట అన్నావు. ఎందుకు నీ హస్తం వెనుక తీసావు? నువ్వెందుకు ఈ పనులన్నీ చేసావు అని ప్రశ్నిస్తా ఉన్నాడు. రెండవ ప్రశ్న, నేనేమి చెప్పగలను? ఐగుప్తు నుంచి వారిని తీసుకొచ్చి అరణ్యంలో వారి ప్రాణాలంతా కోల్పోతూ ఓడిపోతే ఈ పరాభవాన్ని బట్టి వారికి ఇశ్రాయేలు ప్రజలకు నేనేమి చెప్పాలి అని ప్రశ్నిస్తా ఉన్నాడు. మూడో చూస్తే నువ్వేమి చేయను అని ప్రార్థించగా నువ్వేం చేస్తావు? నీ నామం ఎందుకు? నువ్వెందుకు? మరి దేవుని బిడ్డలని వీరికి ఆ పేరు ఎందుకని చెప్పి దేవుణ్ణి దూషిస్తూ దూషణకరంగా అయినటువంటి ఆ ప్రార్థన ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇటువంటి ప్రార్థన చేసినప్పుడు దేవుణ్ణి మనిషి మరి ప్రశ్నించేటువంటి స్థాయి మనిషికి ఎక్కడది? తగునా అది? కుమ్మరిని కుండ ప్రశ్నించదగునా? ఏ షేపులో చేయాలో కుమ్మరి చేసిన షేపులు ఉండాలి అవసరమే తగ్గినట్టుగా. ఈరోజు మనం పరిశీలన చేసినట్లయితే భూమి పంటలు ఇస్తానే ఉంది సృష్టించి కానించి. గాలి, మనకు కావాల్సినటువంటి నీరు, ఆహారము, అదేవిధంగా మనకు ప్రాణము. మనం పాపం చేసి ప్రాణాన్ని కోల్పోతూ నరకానికి పోతున్నప్పుడు మన కోసం ప్రాణాన్ని ఇచ్చాడు, సమస్తాన్ని ఇచ్చాడు. ఏం తక్కువ చేశాడని మానవుడు దేవుడిని ప్రశ్నిస్తాడు. ఇటువంటి ప్రార్థన చేసినప్పుడు కూడా మరి దేవుడు సమాధానం ఇచ్చాడు. యెహోషువ, నన్నేలా ప్రశ్నిస్తావు? యెహోషువ, ఒక్కసారి ఇశ్రాయేలు సమాజం మరి నేను ఎవరికో శపించిన వాటిని వారు బంగారు కడ్డీని, శ్రీనారు వస్త్రమును, కొంత వెండిని వారు తీసుకున్నారు. ఆ తీసుకున్నటువంటి ఆ ఘోరమైన అపరాధం ద్వారానే ఇక్కడ నీకు అపజయం వచ్చిందని చెప్పి దేవుడు సమాధానం ఇచ్చాడు. ఇక్కడ పరిశీలన చేసినట్లయితే మరి మన అపజయానికి, మన ఎదురు దెబ్బలకి, మన జీవితంలో జరిగిన నష్టానికి, కష్టానికి, శ్రమకి వెనక ఇంత నోరేసుకొని నీ భార్య నడిచి ఉండొచ్చు. ఇంత మరి సమాజానికి ఘోరమైనటువంటి అన్యాయం చేసి నువ్వు ముందుకు నడుస్తూ ఉండొచ్చు. లంచాన్ని తీసుకొని ముందుకు నడుస్తూ ఉండొచ్చు. ఇటువంటి పరిస్థితుల మధ్య నీ అపజయానికి కారణాన్ని నువ్వే అంతరంగం వైపు చూసుకొని ఒక్కసారి దేవుని వైపు చూసే ముందు ప్రశ్నించుకుంటే, నువ్వు ప్రార్థిస్తే దేవుడు నీ హృదయంలో ఉన్న చదైన పాపాన్ని బయటపెడతాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆనాడు మరి యెహోషువ మరి ఇశ్రాయేలు సమాజంతో మాట్లాడాడు. వారి కోసం మీరు ఎవరైతే చేశారో ఇది ఒప్పుకోమంటే ఒక్కరు ఒప్పుకోలేదు. సిటీలు వేయాల్సి వచ్చింది. సిటీలు వేసినప్పుడు యూదా గోత్రం నుంచి ఆకాను వంశానికి మరి ఆకాను తప్పు చేసినట్లుగా ఆకాను సిటీ వేసినట్టు ఒప్పుకున్నాడు. ఆ తప్పును బట్టి ఆకాను వంశాన్ని, ఆకాను బిడ్డల్ని, మరి ఆకాను యొక్క సమస్తాన్ని, గాడిదల్ని, గుడారతో సహా ఆకోరు లోయలో రాళ్లతో కొట్టి చంపి వారిని కాల్చేశారు. బూడిదగా మారిపోయింది. ఈరోజు నువ్వు నేను పరిశీలన చేసినట్టు మానవ జీవితం పాపం ద్వారా మరి మరణానికి, నిరీక్షమైన జీవితానికి ముందు కొనసాగించబడతా ఉన్నప్పుడు కొత్త నిబంధన భక్తులుగా మనం పరిశీలన చేస్తే
ఆకోరు లోయను హోషేయ గ్రంథం 2వ అధ్యాయం 15వ వచనంలో మరి ఆకోరు లోయ నిరీక్షణ ద్వారంగా చేస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. మనందరి పాపాల కోసం ఆయన కల్వరి శిలువ మీద యాగం చేసి మరణించి మన మీద పడాల్సిన మరణ శిక్షను ఆయన అనుభవించి మనల్ని సేఫ్టీగా ఆయన ఉంచాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ సేఫ్టీని మనం పొందుకోవడానికి మరి ఆయనే ఒక సూత్రాన్ని చెప్పాడు. అతిక్రమలు దాచిపెట్టేవాడు వద్యలుడు ఒప్పుకొని మరి విడిచిపెట్టినట్టు కనికరం పొందుకుంటాడు. ఎప్పుడైతే పాపాన్ని ఒప్పుకొని ఆయన విశ్వసించి ముందుకెళ్తావో నువ్వు జీవితంలో నిరీక్షణ లేని నీ జీవితం బూడిదగా మారిన నీ జీవితాన్ని తిరిగి చిగురింపజేసి మరి నిన్ను విజయం వైపు ముందుకు నడిపిస్తాడు. ఈరోజు నువ్వు నేను మరి యెహోషువ గ్రంథం నుంచి పాఠం నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే మన జీవితంలో వచ్చే కష్టాలు, నష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, శోధనలను బట్టి వచ్చేటువంటి అపజయాన్ని బట్టి దేవుణ్ణి నిందించకుండా నీ అంతరంగం వైపు చూసి ఒక్కసారి కనుక ప్రార్థించినట్టే దేవుడు నీ చేదైన పాపాన్ని మరి నీ అంతరంగం ముందు బయట పెడతాడు. ఒప్పుకొని గనక నువ్వు విడిచిపెడితే నువ్వు కనికరం పొందుకుంటావు. ఆనాడు ఆకాను యొక్క జీవితానికి నిరీక్షణ ఎక్కడిది? మానవ జాతికి నిరీక్షణ యేసుక్రీస్తు ప్రభువే కదా. నువ్వు అంతరంగంలో నా చేదైన పాపని ఆకాను గనక ముందే ఒప్పుకున్నట్లయితే మరి ఆకాను క్షమించబడేవాడేమో. ఈరోజు నువ్వు నేను మరి పరిస్థితి దాటిపోకముందే నీలో ఉన్న చేదైన పాపాన్ని ఒప్పుకొని మరి విడిచిపెట్టి కనికరం పొందుకొని తిరిగి విజయం వైపు నడిపించబడుతూ నిత్య జీవానికి మరి నువ్వు ముందు నడవాల్సినటువంటి మరి విషయాన్ని గురించి దేవుడు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. కాబట్టి ఈరోజు మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే యెహోషువ గ్రంథం నుంచి మన ఓటమికి కారణమైనటువంటి అపజయానికి కారణమైనటువంటి ఆ పాపాన్ని విడిచిపెట్టి మనము దేవుని దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టి తిరిగి మనము జీవం వైపు ముందు నడిపించబడాలి. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యం వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ వందనాలు.